రోహిత్, గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా వరద నీటితో జలమయమైపోయాయని చెప్పాలి. ఎంజీబీఎస్లోకి నిన్న సాయంత్రం చేరినటువంటి వరద నీరుతో ప్రయాణికులు ఇటు రావాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఎండి ఒక పోస్ట్ చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడొద్దు, ఆల్టర్నేటివ్గా రూట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరెవరు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. ఎంజీబీఎస్ ప్రస్తుత పరిస్థితి ఇది. చాదర్ఘాట్ ఇన్ బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైపోయింది వరద నీటితో. ఆ వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయి బయటికి వస్తుంది. రోజు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం రోజు రెగ్యులర్గా బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా బస్సెస్ ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులు నడిచేటువంటి రూట్, కానీ ఇప్పుడు మొత్తం వాటర్తోనే మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి ప్రయాణికులు ఇటు ఎంజీబీఎస్ మునిగిపోయింది అని చెప్పి విన్నటువంటి సమాచారం మేరకు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది మాత్రము ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇప్పుడు వస్తున్నారా వెళ్తున్నారా? వెళ్తున్నాం ఇంటికి. తెలుసా మీకు రాత్రి నుంచి ఇలా మునిగిపోయింది? లేదు, తెలియదు. బస్సెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పారా? ఏం లేవని చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మక్తల్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్. హాస్టల్లో ఉంటారా? అవును, హాలిడేస్ వల్ల వెళ్తున్నారా లేదంటే? హాలిడేస్. మహబూబ్ నగర్. మహబూబ్ నగర్. బుకింగ్ చేసుకున్నారా ముందే రిజర్వేషన్? లేదు, డైరెక్ట్ వచ్చి. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు మరి? ఇక్కడ నుంచే బస్సెస్ లేవన్నారు, ఇక్కడికి వెళ్ళాము. వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారంట. అంటే ఒక్కసారి నేను ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే రాత్రి నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్ అంటే చిన్న వర్షం పడిందంటే చాలా వరకు నీళ్లు వస్తూ ఉంటాయి, హైదరాబాద్ మునిగిపోతుంది అని వింటూ ఉంటాం. ఇంకొక వైపు బస్సెస్కి ముందుగా రిజర్వేషన్ చేసుకున్నా, లేదు అని అంటే వీళ్ళకి సంబంధించి వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలు ఉన్నా ముందుగానే ఆపేసుకోండి, లేదు అని అంటే ఆల్టర్నేటివ్గా చూపించినటువంటి మార్గాల ద్వారా వెళ్ళండి అని చెప్తున్నారు. చాలామంది ప్రయాణికులు తెలియక ఇంకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు వెళ్ళాలమ్మా? బిచ్చుకుందా. బస్సెస్ ఉన్నాయి ఇక్కడ? బస్సులు ఉన్నాయా? ఏమీ లేదు ఇక్కడ. మరి ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి, బయటికి వెళ్ళమని చెప్తున్నారా? వెళ్తున్నా, ఫోటో చేసుకుంటా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అచ్చంపేట మేడం. బస్సెస్ ఉన్నాయా? లేవు మేడం, ఇక్కడ సంతోష్ నగర్ వెళ్ళాలి అని చెప్తారు. అయితే చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎంజీబీఎస్ మొత్తము ఈ వాటర్ ఫ్లోటింగే మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా కేవలం బస్సెస్ మాత్రమే కనిపిస్తాయి, ప్రయాణికులు కనిపిస్తారు. కానీ రాత్రి నుంచి ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 2 జంట జలాశయాలకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. వెనక్కి వెళ్లే కొద్దీ ఆ ఫ్లోటింగ్ లెవెల్ అనేది ఎలా పెరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవైపు గాలి, మరోవైపు అలల తాకిడి అనేది ఎక్కువ ప్రెజర్ వస్తున్నప్పుడు ఎక్కువగా ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ తర్వాత ముందుకు వెళ్తే ఆ ముందు కూడా సిచ్యువేషన్ సేమ్ యాజ్ టీజ్గా అదే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి వాటర్ అంతా ఫ్లోటింగ్ ఒక్కసారిగా పైకి వస్తుంది. అవుట్ రావడం వల్ల ఈ వరద ఉధృత పెరగడం, ఇక్కడ నీరు కూడా బయటికి ఆల్టర్నేటివ్ మార్గం ఉంది కాబట్టి బయటికి వెళ్తూ ఇక్కడ ఎలాంటి వాటర్ అనేది ఇన్ని రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా వరద నీటితో జలమయమైపోయాయని చెప్పాలి. ఎంజీబీఎస్లోకి నిన్న సాయంత్రం చేరినటువంటి వరద నీరుతో ప్రయాణికులు ఇటు రావాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇప్పటికే ఆర్టీసీ ఎండి ఒక పోస్ట్ చేశారు. ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడొద్దు, ఆల్టర్నేటివ్గా రూట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు ఎవరెవరు వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలకి సంబంధించినటువంటి మ్యాప్ని కూడా వాళ్ళు విడుదల చేశారు. కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా హైదరాబాద్లోని మూసీ పరివాహక ప్రాంతాలంతా కూడా జలమయమైపోయాయి. ఎంజీబీఎస్ ప్రస్తుత పరిస్థితి ఇది. చాదర్ఘాట్ ఇన్
బ్రిడ్జ్ పూర్తిగా జలమయమైపోయింది వరద నీటితో. ఆ వాటర్ అనేది ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయి బయటికి వస్తుంది. రోజు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం రోజు రెగ్యులర్గా బస్సెస్ వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా బస్సెస్ ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులు నడిచేటువంటి రూట్, కానీ ఇప్పుడు మొత్తం వాటర్తోనే మనకు కనిపిస్తుంది. వచ్చేటువంటి ప్రయాణికులు ఇటు ఎంజీబీఎస్ మునిగిపోయింది అని చెప్పి విన్నటువంటి సమాచారం మేరకు కొంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది మాత్రము ఆల్టర్నేటివ్గా వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మహబూబ్నగర్ ఇప్పుడు వస్తున్నారా వెళ్తున్నారా? వెళ్తున్నాం ఇంటికి. తెలుసా మీకు రాత్రి నుంచి ఇలా మునిగిపోయింది? లేదు తెలియదు. బస్సెస్ ఏమన్నా ఉన్నాయని చెప్పారా? ఏం లేవని చెప్పారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మక్తల్ మక్తల్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాదాపూర్. హాస్టల్లో ఉంటారా? అవును, హాలిడేస్ వల్ల వెళ్తున్నారా లేదంటే హాలిడేస్. హాలిడేస్ మహబూబ్నగర్. మహబూబ్ నగర్. బుకింగ్ చేసుకున్నారా ముందే రిజర్వేషన్? లేదు డైరెక్ట్ వచ్చింది. డైరెక్ట్ వచ్చారు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తారు మరి? ఇక్కడ నుంచే ఎంజీబీఎస్. బస్సెస్ ఉన్నాయా? లేవన్నారు ఇక్కడికి వెళ్ళాము. వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపిస్తున్నారంట. అంటే ఒక్కసారి నేను ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే రాత్రి నుంచి వాటర్ ఫ్లోటింగ్ అనేది పెరుగుతూనే ఉంది. సాధారణంగా హైదరాబాద్ అంటే చిన్న వర్షం పడిందంటే చాలా వరకు నీళ్లు వస్తూ ఉంటాయి, హైదరాబాద్ మునిగిపోతుంది అని వింటూ ఉంటాం. కానీ ఫస్ట్ టైం అయితే మాత్రము ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అనేది నీట మునిగింది. ప్రతిరోజు బస్సులతో రద్దీగా ఉండేటువంటి ఈ ప్రాంతం ప్రయాణికులు ఈరోజు బస్సులు లేకుండా ఈ రోడ్లు మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఒకవైపు పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు, ఎవరు బస్ స్టాండ్లోకి రావద్దు అని. ఎందుకంటే వరద ఉధృత పెరిగే కొద్దీ ప్రయాణికులు ఇబ్బంది పడాలి, బస్సెస్ లేకపోవడము, ఒకవైపు ఆల్టర్నేటివ్ మార్గాలు ఎక్కడైతే చూపించారో ఆ మార్గాలన్నిటినీ ఆయా రూట్లో వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ వరద నీరు చేరుతున్న కొద్దీ ప్రయాణికులు అయితే చాలా వరకు ఇబ్బంది పడడము, దాంతోపాటు ఆటోస్ అదేవిధంగా ర్యాపిడోస్ బుక్ చేసుకొని వెళ్తున్నారు. ఒక్కసారి నేను అసలుకి వాటర్ ఎలా వస్తుంది ఏంటి అనేది ఆ ఫ్లోటింగ్ చూపిస్తాను. ఇక్కడికి మనం చూసినట్లయితే ఈ చాదర్ఘాట్ ఇన్ బ్రిడ్జ్ అనేది 2 భాగాలుగా ఉంది. ఇటు రెగ్యులర్గా వాహనాలు వెళ్తూ ఉంటాయి, మరోవైపు బస్సెస్ ఇంకొక రూట్లో ఇన్ను ఒక రూట్లో అవుట్ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ పూర్తిగా మనం చూస్తే ఈ వరద నీటితో నీట మునిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఈ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాము, ఎందుకంటే చాలా రిస్క్. ఎవరైనా ఇక్కడికి వచ్చారు అని అంటే వెళ్ళేటప్పుడు ఈ నీటిలో పూర్తిగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వాటర్ ఫ్లోటింగ్ చూస్తే ఈ బ్రిడ్జ్ నిండి కింద వరకు వాటర్ వస్తుంది. సెకండ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్, ఆ బ్రిడ్జ్ కానీ మునిగిందంటే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలంతా జలమయమైపోయే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అంటే ఒక మనిషి ఎంత హైట్ ఉంటారో అంతకు మించి ఈ వరద నీరు అనేది రాత్రి దాదాపు ఇక్కడ ఫ్లోటింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడి వరకు ప్రవహించింది అనేది, ఇది ఇంకా లెవెల్ పెరిగే కొద్దీ ఈ ప్రాంతాలన్నిటి జలమయమైపోతాయి. కాబట్టి ఎవరు దయచేసి ప్రయాణికులు ఇటుగా రావద్దు. వీళ్ళకి చూపించినటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి అటు ఆర్టీసీ సూచిస్తుంది. ఇంకొక వైపు బస్సెస్కి ముందుగా రిజర్వేషన్ చేసుకున్నా, లేదు అని అంటే వీళ్ళకి సంబంధించి వెళ్ళాల్సినటువంటి ప్రయాణాలు ఉన్నా ముందుగానే ఆపేసుకోండి, లేదు అని అంటే ఆల్టర్నేటివ్గా చూపించినటువంటి మార్గాల ద్వారా వెళ్ళండి అని చెప్తున్నారు. చాలామంది ప్రయాణికులు తెలియక ఇంకా లోపలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడదాం. ఏ ఊరు వెళ్ళాలమ్మా? బిచ్చుకుందా. బస్సెస్ ఉన్నాయా ఇక్కడ? బస్సులు ఉన్నాయా? ఏమీ లేదు ఇక్కడ. మరి ఒకవైపు నీళ్ళు వస్తున్నాయి, బయటికి వెళ్ళమని చెప్తున్నారా? వెళ్తున్నా, ఫోటో చేసుకుంటా. మీరు ఎక్కడికి వెళ్ళాలి? అచ్చంపేట మేడం. బస్సెస్ ఉన్నాయా? లేవు మేడం, ఇక్కడ సంతోష్ నగర్ వెళ్ళాలి అని చెప్తారు. అయితే చాలా వరకు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎంజీబీఎస్ మొత్తము ఈ వాటర్ ఫ్లోటింగే మనకు కనిపిస్తుంది. రెగ్యులర్గా కేవలం బస్సెస్ మాత్రమే కనిపిస్తాయి, ప్రయాణికులు కనిపిస్తారు. కానీ రాత్రి నుంచి ఈ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 2 జంట జలాశయాలకి సంబంధించినటువంటి గేట్లు ఎత్తివేయడంతో ఈ వాటర్ ఫ్లోటింగ్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. చాలా వరకు చాదర్ఘట్ కావచ్చు, ముషరంబాగ్ ఈ
ప్రాంతాలంతా ఇప్పటికే ఆ పునరావాస కేంద్రాలకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని తరలించారు. ఎప్పుడైనా సరే ఈ ఉధృత పెరిగే అవకాశం ఉంటుంది, మొత్తం కూడా జలమయమయ్యే అవకాశం ఉంటుందని భావించి అధికారులు అప్రమత్తమయ్యాయి. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అదేవిధంగా మూసి పరివాహక ప్రాంతాలు ఉంటాయో వాళ్ళందరినీ సురక్షితంగా బయటికి పంపించినటువంటి పరిస్థితి ఉంది అక్కడ. కానీ ఇక్కడ మాత్రము ఫ్లోటింగ్ క్రమక్రమేణా పెరుగుతూనే ఉంది. అంటే ఈ లెవెల్ మొత్తము సేమ్ యాస్టీస్గా ఒక్కలేదు. ఒక్కసారి మనం ఈ బ్రిడ్జిని కానీ పరిశీలించినట్లయితే ఇక్కడ ఫ్లోటింగ్ అనేది చాలా తక్కువగా ఉంది. లెవెల్కి రావాలి అంటే దాదాపు కొంత టైం పడుతుంది. కానీ ఆల్రెడీ ఆ ఓవర్ ఫ్లోటింగ్ అనేది ముందుకు వెళ్ళే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారం వీటన్నిటి కారణంగా ఈ వాటర్ ఆ ఫ్లోటింగ్ అనేది బయటికి రావడం లేదు అని అంటే ఆ చెత్త అడ్డు లేకపోతే ఆ వాటర్ ఫ్లో అనేది కొంతవరకు వెళ్ళేది. పైనుంచి వస్తున్నటువంటి చెత్త చెదారాలు అదేవిధంగా కొమ్మలు అవన్నీ ఈ వాటర్ ఫ్లోటింగ్కి ఎక్కడికక్కడ ఆగిపోయి వరద నీరు బ్యాక్కి వెళ్ళిపోతూ కొంతవరకు ప్రెజర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఆ వాటర్ ప్రెజర్ సముద్రంలో అలలు ఏ విధంగా వస్తాయో ఆ ప్రెజర్ అంత ప్రెజర్ అనేది మనకి ఈ వాటర్లో కనిపిస్తుంది. ఒక్కసారి ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ని చూడొచ్చు మనం. ఆ ప్రెజరు ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరోవైపు కొంచెం ముందుకి నేను ఎందుకు పర్టికులర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నానంటే ఈ ప్రాంతం అంతా ఇక్కడ బ్రిడ్జ్ మీద చూస్తే ఎక్కడా మనకి వాటర్ ఫ్లోటింగ్ అనేది లేదు. కేవలము బ్రిడ్జ్ని తాకి ఆ ఫ్లోటింగ్ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ క్రమక్రమేణా ముందుకు వెళ్తుంది. కానీ వెనక్కి వెళ్ళే కొద్దీ ఆ ఫ్లోటింగ్ లెవెల్ అనేది ఎలా పెరుగుతుందో చూపిస్తాను. ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ ప్రవహిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవైపు గాలి మరోవైపు అలల తాకిడి అనేది ఎక్కువ ప్రెజర్ వస్తున్నప్పుడు ఎక్కువగా ఇక్కడ బ్రిడ్జ్ మీద నుంచి వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంది. ఆ తర్వాత ముందుకు వెళ్తే ఆ ముందు కూడా సిచ్యువేషన్ సేమ్ యాస్టీస్గా అదే కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ నుంచి వాటర్ అంతా ఫ్లోటింగ్ ఒక్కసారిగా పైకి వస్తుంది. అవుట్ రావడం వల్ల ఈ వరద ఉధృత పెరగడం, ఇక్కడ నీరు కూడా బయటికి ఆల్టర్నేటివ్ మార్గం ఉంది కాబట్టి బయటికి వెళ్తూ ఇక్కడ ఎలాంటి వాటర్ అనేది లేదు అని అంటే బయట వరకు వాటర్ వెళ్ళే యాక్సెసిబిలిటీ లేకపోతే ఇదంతా పూర్తిగా ఈ వరద నీటితో నిండిపోయేది. ముందుకు వెళ్తున్న కొద్దీ ఈ వరద ఉధృత పెరుగుతూనే ఉంది. ఏ టైంలో అయినా సరే పైన ఉన్నటువంటి గేట్స్ అనేవి ఎత్తివేస్తే ఈ వాటర్ ఫ్లోటింగ్ పెరిగి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలంతా ఈ వరద నీటితో జలమయమైపోయే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు బస్సెస్ ఆల్టర్నేటివ్ రూట్స్ని అధికారులు సూచించినప్పటికీ తమ లగేజ్తో పిల్లలతో వచ్చాము, వరద నీటిలో నడవడము, ఇంకొక వైపు ఆ బస్సెస్ వరకు వెళ్ళాలి అన్నా కూడా అక్కడికి వెళ్ళేటువంటి ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఈ 1/2 కిలోమీటర్ వరకు ఇదే పరిస్థితి ఉంది. ఈ వరద నీరు ఫ్లోటింగ్ ఎక్కువయ్యే కొద్దీ ఈ నీరంతా ఇక్కడ నిలిచిపోతూ ఉంది. ప్రయాణికులు ఎటు వెళ్ళాలి అని చెప్పేసి ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్నాము, సెలవులు అయ్యాయి, ఊర్లు వెళ్ళాలనుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ మూసి మాత్రము ఉగ్రరూపం దాల్చిందనే చెప్పాలి. పైన ఉన్నటువంటి వాటర్ అంతా ఫ్లోటింగ్ ఇక్కడికి రావడము, ఈ చాదర్ఘట్ ఇన్ బ్రిడ్జ్ పూర్తిగా ఈ వాటర్తో జలమయమైపోయింది. ఈ వాటర్ ఎప్పుడు తగ్గుతుందో కూడా తెలియదు. రానున్నటువంటి 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రయాణికులు కూడా అత్యవసరమైతే తప్ప మిగతా సమయాలలో బయటికి రావద్దు. ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే ఎంజీబీఎస్ కాకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా సరే చూసుకోవడం బెటర్. లేదు అని అంటే ఆర్టీసీ కల్పించినటువంటి ఆల్టర్నేటివ్ రూట్స్లో అక్కడికి వెళ్ళి తమ గమ్యస్థానాలకి వెళ్ళాలి అని చెప్పేసి అటు ఆర్టీసీ సూచిస్తుంది. రాత్రి నుంచి ఎంజీబీఎస్కి రావాలి అని అంటే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. రాత్రి నిజంగా లోపలున్నటువంటి ప్రయాణికుల్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు అటు హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలు చాలా వరకు వాళ్ళని తీసుకొచ్చేటువంటి టైంలో కంప్లీట్గా ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా సేఫ్గా ప్రయాణికులని బయటికి తీసుకొచ్చారు. ఆ టైంలో ఒకవేళ ఎవరూ లేకపోతే సడన్గా వచ్చినటువంటి ఈ వరద నీటికి ఆ ప్రయాణికులంతా కూడా
చాలా వరకు ఇబ్బంది పడడంతో పాటు చాలామంది గల్లంతయ్యే సిచ్యువేషన్ కూడా నైట్ ఉంది. కానీ అధికారులు టైంకి అలర్ట్ అవ్వడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్లోని మూసి పరివాహక ప్రాంతాలంతా సేమ్ యాజ్ టీజ్గా ఇదే విధంగా జలమయమైపోయాయి. ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రాంతాలంతా కూడా ఇదే విధంగా మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. చాలా వరకు పునరావాస కేంద్రాలకు అక్కడ ఉన్నటువంటి జనాల్ని తరలించారు. కానీ ఎంజీబీఎస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంటే 45 ఇయర్స్ బ్యాక్ కింద వరకు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడూ జరగలేదు అని చెప్తున్నారు. అంటే రానున్న 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తుంది వాతావరణ శాఖ. ఒకవేళ ఈరోజు సాయంత్రం వర్షం కానీ పడితే పైన ఉన్నటువంటి జంట జలాశయాలకి సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు 11-15 గేట్లు మొత్తం ఆ గేట్లని అటు హుస్సేన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్కి సంబంధించి గేట్లను ఎత్తివేశారు. ఇంకా గేట్లని ఎత్తివేస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ ఫ్లోటింగ్ పెరుగుతుంది. అప్పుడు కేవలము ఎంజీబీఎస్ మాత్రమే కాదు, ఈ పక్కన ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోకి వరద నీరు వెళ్తుంది. ఎవరు దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా సాధ్యం కాదనే చెప్పాలి. ఎందుకంటే సాధారణంగా ఎండల్ని వానల్ని ఎవరిమైనా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ ఉండదు. ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఎంత అధికారులు అప్రమత్తంగా ఉన్నా పబ్లిక్ అప్రమత్తంగా ఉన్నా వచ్చేటువంటి వరద నీటిని ఆపలేరు. కాబట్టి సో మనమే కొంతమేరకు అప్రమత్తంగా ఉండాలి. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఎందుకంటే పదే పదే ఈ వాటర్ గురించి వరద నీరు ఫ్లోటింగ్ గురించి చెప్పాల్సి వస్తుందంటే ఎవరైనా తెలియక ఇక్కడికి వచ్చారు అని అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఒక్కసారి నేను ఇక్కడ కాళ్ళు పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అంటే జస్ట్ మనం కాలు పెడితేనే ఆ ఫ్లోటింగ్కి మనల్ని నెట్టేస్తుంది. ఎంత ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి అంటే మూసి గతంలో ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ లేదు. చాలా వరకు కాలనీస్ లోతట్టు ప్రాంతాలు మునిగేవి, అవన్నీ కూడా వాటర్ వెళ్ళిపోతూ ఉండేవి. కానీ ఈ మూసి ఇలా ఉగ్రరూపం దాల్చడంతో చాలా వరకు ప్లేసెస్ అన్నీ కూడా జలమయమైపోయాయి, జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పాలి. అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో అని చాలా మందికి అర్థం కానటువంటి సిచ్యువేషన్లో హైడ్రా, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి వాళ్ళని పునరావాస కేంద్రాలకి ముందస్తుగానే తరలించడం వల్ల వాళ్ళకు కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఈ ఫ్లోటింగ్ చూస్తే మనకే ఇక్కడ నిల్చున్నటువంటి వాళ్ళకి భయం వేస్తుంది. రాత్రి వేళల్లో ఎవరైనా సరే తెలియక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇందులో గల్లంతయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రయాణికులకి ఆర్టీసీ పదే చెప్తుంది ఎంజీబీఎస్కి అటు సేవలు అనేవి తాత్కాలికంగా నిలిపివేశాము, ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాం కాబట్టి ఆయా మార్గాలకి వెళ్ళాలి అని చెప్తున్నారు. ఫ్లోటింగ్ అనేది పెరుగుతూ ఉంది కానీ ఎక్కడ మనకి తగ్గుతున్నది కనిపించడం లేదు. మనం సముద్రంలో నిల్చున్నప్పుడు ఎలా అయితే అలలు మనకి వస్తూ భయాన్ని గురి చేస్తాయో సేమ్ యాజ్ టీజ్గా అదేవిధంగా అలల సౌండ్స్ రావడము, ఆ ఫ్లోటింగ్ అనేది ఓవర్ఫ్లో అనేది కూడా మనకు కనిపిస్తుంది. విజువల్స్లో చూడొచ్చు క్రమక్రమేణా అటు పైనుంచి వస్తున్నటువంటి వరద నీరు పెరుగుతూనే ఉంది, ఆ వాటర్ కిందకు వస్తూనే ఉంది, ఫ్లోటింగ్ పెరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే ఈ మార్గంలో మాత్రమే ఈ నీరు వెళ్ళేందుకు ఈ దిగువ ప్రాంతం ఏదైతే ఉందో ఈ రూట్స్ నుంచి వాటర్ వెళ్తుంది. ఎప్పుడైతే ఈ రూట్స్ మొత్తం కూడా బ్లాక్ అయ్యి వాటర్ వెళ్లకుండా ఉంటాయో ఆ నెక్స్ట్ ఇక్కడ వాటర్ అంతా కూడా ఈ వరద నీరు చేరేది ఈ ప్లేస్లోనే. ఒకవేళ ఇది కానీ మునిగిపోతే మాత్రము పూర్తిగా ఈ వాటర్ అనేది పక్కనే ఉన్నటువంటి ఈ బ్రిడ్జ్ చాదర్ఘట్ ఇన్ఫ్లో బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ మీదకి ప్రవహిస్తుంది. అప్పుడు 2 సైడ్ల ఈ వాహనాల రాకపోకలు మాత్రం నిలిచిపోవడమే కాదు, ఈ పరిసర ప్రాంతాలు మొత్తము జలమయమైపోతాయి. స్థానికులంతా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. పూర్తి స్థాయిలో దాదాపు ఈ ఎంజీబీఎస్ చుట్టూ పరిసర ప్రాంతాలు 4 నుంచి 5 కిలోమీటర్ల వరకు వరద నీరు చేరుతుంది. అలా చేరకుండా ఉండేందుకే ప్రత్యామ్నాయంగా ఈ కిందున్నటువంటి వరద నీరంతా అక్కడే స్టక్ అయిపోతుంది. దాంతో వచ్చేటువంటి ప్రయాణికులు తమ లగేజ్తో చిన్న పిల్లలతో వెళ్ళాలి అని అంటే ఇబ్బంది పడుతున్నారు. సో అసలుకి సాయంత్రం వరకు ఈ వాతావరణ శాఖ చెప్పిన ప్రకారము వర్షం కానీ కురిస్తే పైనున్నటువంటి గేట్లు ఎత్తివేస్తే ఈ ఎంజీబీఎస్ పరిస్థితి ఏంటి? అసలు కేవలము ప్రయాణానికి సంబంధించినటువంటి రాకపోకలను తాత్కాలికంగా రద్దు చేయగలిగారు, కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వాళ్ళని ఏ విధంగా సేఫ్ చేస్తారు అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ముందస్తుగానే ఎవరిని ఇక్కడికి రావద్దంటున్నారు కాబట్టి ప్రయాణికులు కూడా దయచేసి ఎవరు ఇక్కడికి రాకండి అని చెప్పేసి పదే ఆర్టీసీ చెప్తున్నారు.